గాయపడ్డ సింగం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. తలపతి విజయ్కి ఈ డైలాగ్ చక్కగా వర్తిస్తుంది. తిరిగెళ్లే ఐడియానే లేదు. ఐఆమ్ కమింగ్ అంటూ జననాయకన్ చిత్రంలో విజయ్ చెప్పిన డైలాగ్ ఇది. రాజకీయాల ఎంట్రీ లెవెల్లోనే తమిళ జనంతో విజిల్ వేయించారు. చివరకు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ సర్కార్గా మారారు. దశాబ్దాలుగా తమిళనాడును శాసిస్తున్న డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలను వెనక్కి నెట్టి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది టీవీకే. ఇక రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం ఇది. టీవీకే మెజారిటీ మార్కు సమీపంలోకి రావడంతో తదుపరి ముఖ్యమంత్రి విజయ్ అని స్పష్టమైపోయింది. తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామం ఇది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ తలపతి విజయ్ నేతృత్వంలోనే తమిళగ వెట్రి కళగం అనూహ్యంగా దూసుకొచ్చింది. మళ్లీ అధికారం మాదే అనే ధీమాతో ఉన్న అధికార డీఎంకే చతికిలబడింది. రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. తమిళనాడులో సినిమాలకు రాజకీయాలకు ఉన్న సంబంధం కొత్తేమీ కాదు. గతంలో కరుణానిధి, ఎంజీ రామచంద్రన్, జయలలిత రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఎందరో సినీ నటులు రాజకీయాల్లోకి వచ్చినా సక్సెస్ కాలేకపోయారు. కానీ విజయ్, టీవీకే మాత్రం ప్రజల నాడిని పట్టుకోవటంలో సక్సెస్ అయ్యానని నిరూపించుకున్నారు. దాదాపు అన్ని సర్వేలు డీఎంకేనే అధికారంలోకి వస్తుందని అంచనా వేసిన యాక్సిస్ మై ఇండియా సర్వే మాత్రం టీవీకే ప్రభంజనం సృష్టిస్తుందని, ఏకంగా అధికారం దక్కించుకుంటుందని చెప్పింది. విజయ్ మరో ఎంజీఆర్ అవుతారని చెప్పింది. ఇప్పుడు అదే నిజమైంది. తమిళగ వేట్రి కళగం సాధించిన విజయం 5 దశాబ్దాలుగా అక్కడి రాజకీయాలను శాసిస్తున్న డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలను, వాటి కూటముల్ని వెనక్కి నెట్టేసింది. కేవలం 2 ఏళ్ల పసికూన లాంటి టీవీకే 2 పార్టీలను వానప్రస్థానికి పంపినట్లయింది. వాస్తవానికి ఈ 2 కూటములు టీవీకేను కలుపుకొని వెళ్లటానికి ప్రయత్నించాయి. అయితే తాను ఏ పార్టీ జెండా మోయబోనని, సింహం సింగిల్గానే పోటీ చేస్తుందని ప్రకటించారు విజయ్. 2026 ఎన్నికల్లో అధికార సాధనే లక్ష్యమని ముందే ప్రకటించారు. జట్టుగా వచ్చే పార్టీలకు అధికారంలో వాటా సైతం ఇస్తానంటూ ఆఫర్ ఇచ్చారు ఆయన. ఆయన చేసిన ప్రకటనలు రాజకీయ విశ్లేషకులకు ఆశ్చర్యపరిచాయి. 2 ఏళ్లలో అధికారం సాధించడం సాధ్యమయ్యే పని కాదని భావించారు. ఇప్పుడు వచ్చిన ఫలితాలను చూసి ఈ 2 పార్టీలు విలవిల్లాడుతున్నాయి. తమదే అధికారమని భావించిన డీఎంకేకు మాస్టర్ స్ట్రోక్ తగిలింది. విజయోత్సవాల కోసం ఏర్పాటు చేసిన టెంట్లను ఎత్తివేశారు. గత 5 ఏళ్లుగా అధికారంలో ఉన్న డీఎంకే పాలనలో పెరిగిపోయిన అవినీతిపై తమిళ ప్రజల విముఖత స్పష్టంగా బయటపడింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్కు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టడం, కుటుంబ సభ్యుల పెత్తనంపై విపక్షాలు, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఉదయనిధి సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపాయి. ఆయన హిందూ మతానికి ముఖ్యంగా వ్యతిరేకంగా మాట్లాడటంతో డీఎంకే యాంటీ హిందూ పార్టీ అనే ముద్ర పడింది. ముఖ్యమంత్రి ద్రవిడార్ నమూనా పేరుతో ఉత్తర భారతీయ వ్యతిరేకతను బాహాటంగా చాటుకున్న డీఎంకేకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మునుపెన్నడూ లేని రీతిలో ద్రవిడ సిద్ధాంతాన్ని తిరస్కరించిన తమిళ ఓటర్లు విజయ్ పార్టీ టీవీకే ఇచ్చిన మార్పు అనే నినాదానికి పట్టంగట్టారు. ఎన్నికల ఫలితాల్లో అధికార డీఎంకే 3వ స్థానానికి పడిపోగా అన్నా డీఎంకే 2వ స్థానంలో నిలిచింది. తమిళనాడు యువతలో హీరో విజయ్కి మొదటి నుంచి మంచి ఫాలోయింగ్ ఉంది. 2024 ఫిబ్రవరి 2న టీవీకేను ప్రారంభించడం ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తనకు రాజకీయాలంటే కేవలం మరో వృత్తి కాదు, ప్రజలకు సేవ చేసే పవిత్రమైన పని ఇది. రాజకీయాలు నాకు హాబీ కాదు, నా తపన అంటూ ప్రజల మనసులో నాటుకుపోయేలా ప్రారంభ ప్రసంగంలోనే ప్రకటించారు. అదే రోజున తాను సినిమాల నుంచి తప్పుకుంటానని చెప్పారు. తన చివరి సినిమా జననాయకన్ అని, ఆ తర్వాత పూర్తి జీవితం రాజకీయాలకే అంకితమని స్పష్టం చేశారు. యువత నాడిని పట్టుకోవటంలో విజయ్ సక్సెస్ అయ్యారంటున్నారు విశ్లేషకులు. ఆయన చివరి సినిమా జననాయకన్ విడుదలకు సెన్సార్ ఇబ్బందులు రాజకీయంగా వివాదానికి దారితీసింది. దీనిపై స్పందించిన విజయ్ ప్రత్యర్థులపై పదునైన విమర్శలకు బదులు తన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లటమే లక్ష్యంగా ఆయన దూసుకువెళ్లారు. నిజానికి విజయ్ రాజకీయాల్లోకి వస్తారని తమిళనాట చాలా కాలంగా ప్రచారం జరిగింది.
2009లో తన అభిమాన సంఘాలను ఒక వేదికపైకి తెచ్చి విజయ్ మక్కళ్ ఇయక్కం విఎంఐ పేరుతో సంక్షేమ సంఘంగా మార్చారు. విఎంఐ 2011 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమికి విఎంఐ మద్దతు ఇచ్చింది. 2020లో ఈ విఎంఐని విజయ్ తండ్రి ఆల్ ఇండియా తలపతి విజయ్ మక్కల్ ఇయక్కం పేరుతో రాజకీయ పార్టీగా రిజిస్టర్ చేయించారు. అయితే విజయ్ దీన్ని బహిరంగంగానే తోసిపుచ్చారు. కొంతకాలం దీనిపై న్యాయ పోరాటం చేసిన తర్వాత ఆ పార్టీ రద్దయింది. అయితే విజయ్ అభిమానులు తమిళనాడు స్థానిక ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసి 115 చోట్ల విజయం సాధించారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే విజయ్ సామాజిక అంశాలపై గళమెత్తారు. శ్రీలంక తమిళులకు మద్దతుగా నాగపట్నం మత్స్యకారులను కలవటం 2016లో చర్చనీయాంశమైంది. 2017లో నీటి వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్నారు. అయితే విజయ్ రాజకీయ పయనం వివాదాలతో మొదలైంది. గత సంవత్సరం సెప్టెంబర్లో కరూర్లో జరిగిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందటం ఆయన పార్టీకి మచ్చలా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయ్ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది. ఆ సమయంలో విజయ్పై ఆమె చేసిన ఆరోపణలు, నటి త్రిషతో ఉన్న సంబంధం ఎన్నికల సమయంలో ప్రత్యర్థులకు అస్త్రాలుగా మారాయి. అయితే విజయ్ ఇవేవీ పట్టించుకోకుండా కేవలం పార్టీని ముందుకు తీసుకువెళ్లటం మీదే దృష్టి నిలిపారు. విమర్శలు, ఒత్తిళ్లు తాను చూసుకుంటారని, మీరు గెలుపు మీదే దృష్టి సారించాలని పార్టీ శ్రేణులను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించారు. విజయ్ పార్టీ విజయంలో మహిళలు, యువతదే ప్రధాన పాత్ర అని స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వర్గాలను ఆకట్టుకునే విధంగా ప్రకటించిన మేనిఫెస్టో విజయ్కి కలిసొచ్చింది. యువత కోసం విద్యా రుణాలు, మహిళలకు ఆర్థిక సాయం, అమ్మాయిలకు పెళ్లి కానుకలు లాంటి హామీలు కలిసొచ్చాయి. కొద్ది రోజుల క్రితం ప్రశాంత్ కిషోర్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ టీవీకే పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేస్తేనే గెలిచే అవకాశాలున్నాయని చెప్పారు. ఇందుకు తగ్గట్లే ఫలితాలు కనిపిస్తున్నాయి. టీవీకే మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదా అని ప్రశ్నించినప్పుడు ఖచ్చితంగా సాధ్యమే, ఫలితాలొచ్చాక ఈ వీడియోను మళ్లీ ప్లే చేసి చూడండి అంటూ ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు ప్రశాంత్ కిషోర్ ఇంటర్వ్యూని పెద్దగా పట్టించుకుని వారు ఇప్పుడు ఆయన మాటల్ని గుర్తు చేసుకుంటున్నారు. ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టే ఏ కూటమితోనూ కలవకుండా ఒంటరిగా బరిలోకి దిగి విజయ్ సక్సెస్ అయ్యారు. విజయ్ రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నప్పుడే ప్రశాంత్ కిషోర్ని సలహాదారుగా నియమించుకున్నారని చెప్తున్నారు. ఆయన అందించిన వ్యూహాలు, క్షేత్రస్థాయి విశ్లేషణలు టీవీకే ఘన విజయానికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెప్తున్నారు. కాగా తమిళగ వేట్రి కళగం అతిపెద్ద పార్టీగా అవతరించేలా కనిపిస్తున్నప్పటికీ మెజారిటీ మార్కుకు కొద్ది దూరంలో ఆగిపోయింది. ఈ నేపథ్యంలో టీవీకే పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోవాలన్నా, విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించాలన్నా ఇతర పార్టీలపై ఆధారపడక తప్పదు. ఇందులో తొలి ఆప్షన్ డీఎంకే, అన్నాడీఎంకే కాకుండా మిగిలిన చిన్న చిన్న పార్టీలను కలుపుకుని వెళ్లటం. అయితే ఇందులో సమస్యలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాల్లో ఆ పార్టీలు అతి జోక్యం చేసుకుని ఉండే అవకాశం ఉంది. విజయ్ ముందున్న మరో ఆప్షన్ రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న అన్నాడీఎంకేను కలుపుకొని పోవటం. మాజీ సీఎం ఎర్రప్పాడి పళనిస్వామి అనుభవం విజయ్ ప్రభుత్వానికి ఉపయోగపడనుందని చెప్పొచ్చు. మూడో ఆప్షన్ డీఎంకేను కలుపుకుపోవడం. అయితే ప్రజలు తిరస్కరించిన పార్టీతో కలిస్తే ఓటర్లలో అసంతృప్తి రగిలే అవకాశం ఉంది. అందుకే ఇది సాధ్యమయ్యే అవకాశాలు కూడా తక్కువే.